గుడ్ ఈవినింగ్. బిగ్ క్వశ్చన్తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్ పసిబిలిటీ. ఈరోజు బిగ్ క్వశ్చన్ విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం పాదాల చెంత నుంచి మీకు నేను అందిస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ సాక్షిగా మీకు ఒక నిజాన్ని చెప్పబోతున్నాను. ఆ నిజాన్ని చిన్న కథ రూపంలో చెప్పబోతున్నాను. చిన్నప్పుడు మన పుస్తకాల్లో ఎన్నో నీతి కథలు ఉండేవి. అలాంటి నీతి కథతో ఈరోజు మన బిగ్ క్వశ్చన్ని స్టార్ట్ చేస్తున్నాం. అనగనగా ఒక అడవిలో ఓ గుంటనక్క ఉండేది. ఓ రోజు అది పరిగెత్తుకుంటూ వచ్చి మిగతా జంతువులన్నింటినీ పోగు చేసి ఒక చోట చేర్చి, మరి కాసేపట్లోనే ఆకాశం విరిగి మన మీద పడబోతోంది, మనమందరము చచ్చిపోతాము, ఎముకలు కూడా మిగలవు అంటూ భయపెట్టింది. వెంటనే మిగిలిన జంతువులన్నీ కూడా భయపడిపోయి, నక్కగారు ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అడిగితే ఆ నక్క ఏం చెప్పిందంటే, మిమ్మల్ని అందరినీ నేను సురక్షితమైన ప్రాంతంలోకి తీసుకువెళ్తాను, నా వెంట రండి అని చెప్పాను. మిగతా జంతువులన్నీ ఈ మాట నమ్మి ఆ నక్క వెంట నడిచాయి. ఆ నక్క నెమ్మదిగా ఒక గుహ దగ్గరికి వాటన్నిటినీ తీసుకెళ్ళి ఒక్కొక్క జంతువుని లోపలికి పంపిస్తోంది. ఒక్కొక్క జంతువుని జాగ్రత్తగా లోపలికి పంపిస్తోంది. మీరు లోపలికి వెళ్ళారంటే ఆకాశం విరిగి మీ పైన పడినా కింద పడినా మీ ప్రాణాలకు ఏమీ కాదు, ఏం భయం లేదు, ఈ గుహలో మీరు సురక్షితంగా ఉంటారని చెప్పి నమ్మించి వాటిని ఒక్కొక్కటిగా లోపలికి పంపుతోంది. ఈ హడావిడి మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అడవికి రాజైనటువంటి సింహం గమనించింది. అక్కడికి చేరుకుని అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని ప్రశ్నించింది. అప్పుడు మిగతా జంతువులన్నీ, అయ్యా సింహం గారు, మరి కాసేపట్లోనే ఆకాశం విరిగి నేలపై పడబోతోంది, మనమందరం కూడా చనిపోబోతున్నాము, ఈ నక్కగారు సహాయం చేసి మనల్ని అందరినీ కూడా మా గుంపునంతా తీసుకొచ్చి ఆ గుహలో సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తోంది అని చెప్పాయి. ఎందుకో సింహంకి అనుమానం వచ్చింది. అసలు ఆకాశం విరగడం ఏంటి, మీద పడటం ఏంటి, జంతువులన్నీ చనిపోవడం ఏంటి, ఇదంతా ఎప్పుడూ జరగలేదు ఇప్పటి వరకు అన్నట్టుగా ఒక్కసారిగా గుంటనక్క వైపు చూసి, నిజమేనా వారు చెప్పింది అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసి ప్రశ్నించింది. అప్పుడు ఆ గుంటనక్క కాస్త భయంతో వణికిపోతూ, ఆ ఆకాశం మీద పడుతుందని నేను విన్నాను అన్నట్టు సణుగుతోంది. సింహంకి అనుమానం కలిగింది దాని మాటలు వినగానే. వెంటనే ఏం చేసిందంటే ఆ గుహలోకి తొంగి చూస్తే అక్కడ కళేబరాలు కనిపించాయి, ఎముకలు కనిపించాయి. అప్పుడు అర్థమైంది, ఈ గుంటనక్క తన గుంటనక్కల ఫ్యామిలీకి ఒక్కొక్క జంతువుని లోపలికి పంపించి వాటికి ఆహారంగా ఎరవేస్తోంది అని. ఇది అర్థం చేసుకున్న సింహం ఆ నక్క నడ్డి మీద తన్ని అడవి నుంచి వెళ్ళగొట్టింది. ఇక్కడ నీతి ఏంటంటే, ఈ జంతువులన్నీ ఆ గుంటనక్క మాట నమ్మడం. మళ్ళీ వినండి, ఇక్కడ నీతి ఏంటంటే ఆ జంతువులన్నీ గుంటనక్క మాట నమ్మడం. రెండవ అంశం ఏంటంటే, ఆకాశం విరిగి ఎప్పుడైనా మీద పడుతుందా, నేలపైన పడుతుందా, ఆకాశం కింద పడి అందరూ చనిపోయినటువంటిది సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఇవేవి తెలుసుకోకపోవడం వల్ల అనేక జంతువులు బలైపోయాయి ఈ నక్కకి, గుంటనక్క, దాని ప్లాన్కి, దాని కన్నింగ్ ప్లాన్కి. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాను. ఈ నీతి కథ ఈరోజు మనల్ని మనం ఒక్కసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో జరుగుతోంది అదే. ఓ గుంటనక్క ఏం చెబుతోందంటే, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూములన్నీ పోతాయి, మీ భూములన్నీ ప్రభుత్వం లాగేసుకుంటుంది, తాకట్టు పెట్టేసుకుంటుంది, అమ్మేసుకుంటుంది, మీ భూమి మీకు కాదు అని చెప్తోంది. పాపం అమాయకంగా ఎవరైనా నమ్మితే ఆ గుంటనక్కను నమ్మినట్టే నమ్మిన జంతువులు ఏ రకంగా బలైపోయాయో అలాగే జీవితాలు బలైపోతాయి. ఇప్పుడు ఈ గుంటనక్క ఏం చెబుతోంది, మనల్ని అందరినీ తీసుకెళ్లి ఆహారంగా వేస్తుంది. ఆ గుంటనక్కను నమ్మి ఓటేస్తే జరిగేది ఇదే. కాబట్టి విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించాలి. ఏ ప్రభుత్వమైనా, ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజల భూములు లాక్కుంటుందా, అమ్మేసుకుంటుందా, తాకట్టు పెట్టేసుకుంటుందా? ఈరోజు 6000 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే జరిగింది. ఒక్కరంటే ఒక్కరైనా కంప్లైంట్ ఇచ్చారా? చిన్న లాజిక్ సార్. ఆ జంతువుల కథలో ఏం జరిగిందో మన జీవితంలో అదే జరుగుతోంది. మనం తెలివిగా ఆలోచిస్తే ఆ గుంటనక్క ఎవరో తెలుస్తుంది, గుంటనక్క ఫ్యామిలీ ఏదో తెలుస్తుంది, అమాయకంగా బలైపోతున్నటువంటి వారు ఎవరో తెలుస్తుంది, సింహం ఎవరో కూడా మీకు అర్థమవుతుంది. ఇది అసలు విషయం. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ నీతి కథను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి గుంటనక్కని నడ్డి విరిచి అడవి నుంచి తరివేసినట్టుగా
ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికి ఈ నీతి కథని ప్రతి ఒక్కరూ ముగ్గురికి చెప్పండి. ఆ ముగ్గురులో ఒక్కొక్కరు మరో ముగ్గురికి చెప్పండి. అంత సమయం లేకపోతే ఈరోజు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉంది, షేర్ చేయండి. ఈ కథను అందరికీ వినిపించండి సార్. మనకు పుస్తకాల్లో ఆ రోజు నీతి కథలు ఉండేవి. నీతి కథలు చదివి ఎంతో నీతిగా పెరిగాం. కానీ అవి చదవని గుంట నక్కలున్నాయే, ఇలాంటి అవినీతికి పాల్పడుతూ ఉంటాయి, బెదిరింపులకు పాల్పడుతూ ఉంటాయి, మోసం చేయడానికి చూస్తూ ఉంటాయి, కన్నింగ్ ప్లాన్లు వేస్తూ ఉంటాయి. వాటి నుంచి మన జీవితాలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాం. ఈ గుంట నక్కల ఫ్యామిలీలో ఒక నక్క గురించి చెప్తాం. ఈ గుంట నక్కల ఫ్యామిలీ అంటే చంద్రబాబు ఫ్యామిలీలో ఒకరి గురించి, ఆ పచ్చమూకలో ఒకరిని గురించి, పవన్ కళ్యాణ్. ఇతను అందులో చేరినందువల్ల గత 10 ఏళ్లలో అతను సంపాదించిన ఆస్తి ఎంతో తెలుసా? 2000 కోట్లు సార్, 2000 కోట్లు. అవునా కాదా అన్నది ఆధారాలతో సహా మరి కాసేపట్లోనే మీకు చూపించబోతున్నాను. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పాలి పవన్ కళ్యాణ్. అలాగే ప్రజలు అడుగుతున్నటువంటి 10 ప్రశ్నలకు వివాహ వ్యవస్థపై, ఏ వ్యవస్థ గురించి అతను మాట్లాడతాడో ఆ వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పాలి. ప్రజలు అడుగుతున్నటువంటి ఆ 10 ప్రశ్నలు ఏంటో చూద్దాం స్క్రీన్ పైన. క్వశ్చన్ నెంబర్ 1, కాపుల ఓట్లు కావాలి కానీ వాళ్లకు రిజర్వేషన్లు మాత్రం వద్దు అంటాడు. కాపుల ఓట్లేమో కావాలి కానీ వాళ్ళకి రిజర్వేషన్లు మాత్రం అక్కర్లేదు అంటావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 2, ముస్లింల ఓట్లు కావాలి కానీ వారికి ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేయాలంటావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 3, మంగళగిరిలో 100 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని బినామీలతో కొనుగోలు చేశావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 4, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో 50 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంటే అఫిడవిట్లో 14 ఎకరాలని చూపించావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 5, అందులో 250 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నీ బినామీలతో కొనుగోలు చేయించావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 6, 2019 ఎన్నికల్లో కాపు ఎన్ఆర్ఐల నుంచి విరాళాల రూపంలో 125 కోట్లు వసూలు చేశావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 7, సినీ పరిశ్రమలో అలాగే బయట టీజీ ప్రసాద్, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ లాంటి వాళ్ళంతా నీ బినామీలే. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 8, తంగెళ్ల శ్రీనివాస్కు చెందిన 2500 టీ దుకాణాలు, 2500 టీ దుకాణాలను బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 9, జనసేన టికెట్లను టీడీపీ వాళ్ళకి ఇచ్చినందుకు ఒక్కో టికెట్ పై 20 కోట్లు వసూలు చేశావు. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. క్వశ్చన్ నెంబర్ 10, నువ్వు సిల్వర్ స్క్రీన్ పై హీరోవై పొలిటికల్ స్క్రీన్ పై విలన్వి. అవునా కాదా? వివాహ వ్యవస్థపై ఒట్టేసి నిజం చెప్పు పవన్. ఈరోజు అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ పాదాల చెంత నుంచి ఈరోజు బిగ్ క్వశ్చన్ అందిస్తున్నాను నేను. ఇందులో వాస్తవాలేంటో ఆధారాలతో సహా చూపించబోతున్నాను. ఆధారాలతో సహా మన ముందున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.